జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడరు అందరు ఎట్లున్నారు మంచినారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచే స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా అటు బ్లాగ్ ముచ్చట్లకి వెళ్ళిపోతా. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. ఏందక్కో పెద్ద మూటే ముందు పెట్టుకొని కూర్చున్నావు ఏందా అనేసి అనుకుంటున్నా. ఇది మన మహాగాడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. అన్బాక్సింగ్ చేయలేదు. దీన్ని మా పిండి మా చెల్లి మా భగత్ ఎన్ని రోజుల నుంచి అన్బాక్సింగ్ చేద్దామన్నా కానీ వాళ్ళని చేయనియట్లేను. నా వీడియో కోసం నేనేమో వీడియో చేస్తలేను, వాళ్ళనేమో అన్బాక్సింగ్ చేయనియట్లేను. ఫైనల్ గానైతే ఈ రోజు కుదిరింది అనమాట. ఈ రోజు కూడా మా బావ ఫోర్స్ చేస్తున్నాడు, ఇంకెప్పుడు చూద్దాం వాటిని అనేసి. ఇంకా ఉంటుంది కదా కొంచెం క్యూరియాసిటీ, చూడాలి అనేసి. ఇంకా సర్లే, ఇంకా నా బిడ్డ కూడా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది లేదు కదా అనేసి ఇంకా నెమ్మదిగా అన్బాక్సింగ్ చేద్దామని చూస్తున్నా. పెద్దగా ఎన్నో అనుకోకూడదు, జస్ట్ 4 థర్డ్ బర్త్డే గిఫ్ట్స్ అనమాట ఇవి. ఫస్ట్ అయితే ఇది ఆల్రెడీ మా పిండి కొంచెం వీకింది అనమాట. నేను ఇట్లా మా పిండి ఇట్లా వీకింది, నేను వీడియో తీసుకోండి కూర్చుకుందా. ఇది ఎవరు తీసుకుందంటే హ్యాపీ బర్త్డే ఫ్రమ్ సోమనారాయణ, అంటే పక్కన ఆంటీ వాళ్ళ అంకుల్ పేరు. సో చూద్దాం. నాకు తెలిసి ఇది టాయ్ అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళది టాయ్ షాప్. ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి దీంతో ఆడతాడు, అందుకే చూద్దాం. టెడ్డీ వేరా ఇది కట్ చేయనా? క్యూట్ ఉన్నది. గాలని అడగాలి ఏమో ఉన్నది. ఎంత మంది ఉన్నారు దీంట్లో, ఏదో స్పెషాలిటీ ఉంది. ఏదో స్పెషాలిటీ ఉంది కానీ మీరు జిప్పులా లేదు, ఇట్లా ఎంత అట్లా ఏమో శివనది ఎట్లా యూజ్ చేయాలి. మహాడికి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ బర్త్డే ఫ్రమ్ శ్రేయాన్స్ తేజ్ అట. శ్రేయాన్స్ తేజ్ అంటే పక్కన అక్క వాళ్ళు, సుప్రియ అక్క వాళ్ళ. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఏదో సుప్రియ అక్క చెప్పింది. నేను ఫస్ట్ టాయ్ ఏమన్నా కావచ్చు మహాగడికి అనుకున్నా, కానీ అక్క చెప్పింది నాకు ఆల్రెడీ. కానీ ఇది ఆల్రెడీ మా బావ రీసెంట్ గానే మొన్ననే ఆర్డర్ పెట్టిండు. ఇది టీచ్ అండ్ హోల్డర్. కిచెన్ హోల్డర్ పికాక్ వచ్చింది, నైస్. సీజర్ ఏది హ్యాపీ బర్త్డే ప్రెజెంటెడ్ బై విక్కీ మిన్షు. ఇది మానవాళ్ళు తీసుకొచ్చారు. ఇది కూడా టాయ్. ఇది పైన మంచిగా ఉంది,
ప్యాకింగ్ చేసిన కవర్ బాగుంది అది మంచిగా ఇద్దాం మనకు మళ్ళీ ఇక్కడ వేయడానికి ఇదే. అయ్యా పోయి హాయ్ 5 in 1 కలర్ వైట్ ఉపయోగపడుతుంది మహాకాలి యూజ్ అవుతుందా మహా కంటే ఇది యూస్ఫుల్ అంట మా భగత్ బాబు ఇక్కడ సీతాఫలం కడితే మా అన్న కదా అంటే నుంచి యూజ్ అయ్యేది తెచ్చి మా అడిగే స్కూల్కి పోతాడు రా చేస్తాడు రాని కదా ఇక్కడ అన్ని వచ్చినాయి మంచిగా. అదే మరి ఇవి ఏబిసిలు 1 2 ఇవన్నీ వచ్చినాయి కొన్ని క్రేయాన్స్ వచ్చినాయి. ఇప్పటి వరకు మా మహాడికి అసలు ఇట్లాంటి క్రేయాన్స్ అంటే ఇంకా స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి కొనలేదు వెళ్తే ఇవే కొనేవాళ్ళు అసలు తెలియదు ఊరితో అనిపిస్తా ఇక మంచిగా యూజ్ అవుతాయి ఇది మాత్రం యూస్ఫుల్. లాస్ట్ టైం ఫైనల్ గిఫ్ట్ ఇదేం పెట్టలేదు ఇది మా చెల్ల తెచ్చింది. మా పిన్ని మా తమ్ముడు మా చెల్లి ప్రజెంట్ చేసారు. ఇదేంటో కూడా నాకు తెలుసు మహాగాడి ఫోటో ఎందుకంటే మా చెల్లె ఫోటో నన్ను అడిగి వేయించింది. క్యూట్ కదా ఆల్రెడీ ఇట్లాంటివి ఈ డ్రెస్ మీద ఇంకొక పిక్ ఉంది ఇంకొకటి కూడా ఉంది ఫ్రేమ్ అది కూడా వాళ్ళు తెచ్చిందే దీనికంటే పెద్ద ఫ్రేమ్ అది మా యానివర్సరీ తెచ్చిన నేను మా బావ అండ్ మధ్యలో మహా ఉంటుంది సేమ్ ఇదే డ్రెస్ మీద క్యూట్ ఉంది కదా. యాక్చువల్లీ ఇది జూమ్ చేసింది అంటే ఇంకా క్లియర్ రాలేదు కదా బాగుంటుంది నైస్ ఇదన్నమాట. అండ్ మా మమ్మీ వాళ్ళు వచ్చేసి 1000 రూపీస్ సెండ్ చేసిర్రు మహాడికి డ్రెస్ తీసుకోమనేసి. అండ్ ఇంకా మా అమ్మమ్మ కూడా మనీ ఇచ్చింది. ఇంకొక మా ఆంటీ కూడా మనీ అంటే ఫంక్షన్కి రాలేదు అంటే బర్త్డే దగ్గరికి రాలేదు అనేసి నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చినప్పుడు మహాడికి డ్రెస్ తీసుకోమని మహాడి చేతిలో 500 రూపీస్ పెట్టింది. ఇవన్నమాట మహాడికి బర్త్డేకి వచ్చిన థింగ్స్ అండ్ వాళ్ళు ప్రజెంట్ చేసినవి ఇవి. సో ఏది బాగుంది ఎట్లుంది అన్నది కామెంట్ చేయండి. అన్నీ బాగానే ఉన్నాయి మీకు ఏది నచ్చింది అన్నది కామెంట్ చేయండి. ఒకసారి ఈ ఫోన్ ఇంకా చూపిస్తా బ్యాగ్లో ఫోటో ఫ్రేమ్ అన్నీ. వావ్ ఫోటో ఫ్రేమ్ లో మా మహాడు ఎంత క్యూట్ ఉన్నదో కదా అసలుకి అమ్మా మస్తున్నది కదా. అండ్ ఇది అక్క వాళ్ళు తీసుకొచ్చింది కిచెన్ హోల్డర్. ఇదేమో అన్నయ్య తీసుకొచ్చింది అండ్ ఆంటీ వాళ్ళు తీసుకొచ్చింది ఈ టాయ్. అండ్ ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంది ఐ థింక్ ఎందుకంటే లోపల ఇట్లా వచ్చింది నాకు తెలిసి ఇందులో లైటింగ్ సంథింగ్ ఏదో వస్తుంది ఏంటది ఇంకా అడగాలన్నమాట ఆంటీ వాళ్ళని ఎట్లా యూజ్ చేస్తారు ఏందన్నది. మళ్ళీ క్యూట్ ఉంది కదా. ఇప్పుడు మహా చూసిందంటే మామూలు ఎక్సైట్మెంట్ ఉండదు ఇక మహాది. యాక్చువల్లీ పక్కన అక్క వాళ్ళు కూడా అదే మహాకి డ్రెస్ తీసుకొద్దాం అనుకున్నారట. బట్ అన్నయ్య ఏంటిదంటే ఇది ఇట్లాంటి థింగ్స్ అయితే యూస్ఫుల్ గుర్తుంటాయి కదా వాళ్ళకి. ఎప్పుడైనా మనము వేకెట్ చేసి వెళ్ళినా వాళ్ళు వేకెట్ చేసి వెళ్ళినా కానీ పలాని వాళ్ళు తీసుకున్నారన్న ఒక ఉంటుంది కదా గుర్తు అన్నట్టు తీసుకున్నాడంట. వచ్చింది వావట్ ఇట్రా 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 వావట్ దాన్ని చూసి పడుతుంది నాన్న కింద పడుతుంది వావట
నచ్చిందా? మిమ్మీ తెచ్చింది. థ్యాంక్స్ చెప్పు మిమ్మీకి. మిమ్మీ పిండికి థ్యాంక్స్ చెప్పవా? ఇగో ఇది క్లోజ్ చేసిన. ఇప్పుడు ఈ క్రాన్స్ చూసిన అనుకో ఇప్పుడే కావాలంట దాన్ని క్లోజ్ చేసి పక్కన పెట్టిన. మొత్తం ఖరాబ్ చేస్తారు. పోనా అదే పో దొరుకుతాను. పోతే పోతాను గాలి కురుకు తేపో తేపో. ఇంకా మొన్న రీసెంట్గా తీసుకున్నాడు కదా కిచెన్ హోల్డర్ మా బావ. అది అమెజాన్లో తీసుకున్నాడు. 90 రూపీస్ పడింది. చూసింది కదా ఇవన్నమాట ఫైనల్ గిఫ్ట్స్. ఈ థర్డ్ బర్త్డే కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే నా బిడ్డకి ఫస్ట్ బర్త్డేకి రాలేదు టాయ్స్. సెకండ్ బర్త్డేకి కూడా అసలు ఏం టాయ్స్ రాలేదు. సెకండ్ బర్త్డేకి అయితే వచ్చిన వాళ్ళు అందరు డబ్బులే పెట్టిర్రు. ఇంకా ఫస్ట్ బర్త్డేకి అంటారా మేము ఫంక్షన్ హాల్ ఊర్లో చేసినాం కాబట్టి అందరు కట్నాలు వేసేసిర్రు. ఫస్ట్ టైం మహావాడికి గిఫ్ట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడే ఉన్నా ఈ థర్డ్ బర్త్డేకే కదా నాన్న. నేను ఏం చేసిన తెలుసా, మహావాడి ఫస్ట్ బర్త్డే అప్పుడు పిల్లలకట్ట గిఫ్ట్స్ ఇస్తారు కదా అని బత్త సత్తు తీసుకెళ్ళిన. బోల్డ్న గిఫ్ట్స్ వస్తాయా కానీ అట్లా ఏం గిఫ్ట్ రాలేదు. ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు. ఊరికే మళ్ళీ కాలుగా పట్టుకొని రావాల్సి వచ్చింది. అంటే ఇంకా అప్పుడు ఇంకా ఫస్ట్ బర్త్డే కాబట్టిగా కట్నాలు వేస్తారు. కొంచెం గోల్డ్ పెట్టేవాళ్ళు గోల్డ్ పెడతారు, సిల్వర్ పెట్టేవాళ్ళు సిల్వర్ పెడతారు. కాబట్టి గిఫ్ట్స్ ఎవరు తీసుకురాలేదు. నేను మస్తు ఎక్స్పెక్ట్ చేసిన మహావాడికి సైకిల్స్ వస్తాయేమో పాండ్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసేందుకే రాలేదేమో అనిపించింది. నా శ్రీమంతానికి 2 బత్తల చీరలు వచ్చినాయి ఉళ్ళా. అట్లా అనుకుని ఇంకా బట్టకి కూడా మస్తు కూరగా వస్తాయి వచ్చి ఇంకా అనుకున్నా కానీ అన్ని కట్నాలే పడ్డాయి. అందరూ 100-200 ఇక అక్కడ లోకల్ ఉన్న వాళ్ళంతా కట్నాలే వేసేసిండు. సో ఇంక ఇప్పుడైతే ఇవంతా చదువుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.